అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రపంచం మొత్తాన్ని బెంబేలెత్తిస్తున్న ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. టెహ్రాన్లోను, ఖతర్లోను, దుబాయ్లోను ఇలా దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రజలందరూ కూడా భయకంపితులు అవుతా ఉన్నారు. ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఇలాంటి యుద్ధ వాతావరణాల్లో ట్రాన్స్పోర్ట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఇవేమీ జరగవు అనమాట. దీని కారణంగా చాలా దేశాలు సరైన వసతులు లేక ఇబ్బంది పడతా ఉంటాయి. ఇండియా అలాంటి సిచ్యువేషన్లోనే ఉందా? మరోపక్క స్టాక్ మార్కెట్, ఇండియన్ ఎకానమీ ఏ విధంగా దెబ్బతింటుంది, ఏ విధంగా దీనివల్ల ఇంపాక్ట్ అవుతుందని ఇన్వెస్టర్లు, రీటైలర్లు మరోపక్క భయపడతా ఉన్నారు. ముఖ్యంగా వీటిపైన ఒక డీటెయిల్డ్ రివ్యూ తీసుకుందాము. వీటి గురించి మనకు తెలియజేయబోతున్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రేవంత్ చలమల గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఈ యుద్ధ వాతావరణం గురించి, దీనివల్ల జరిగే ఈ ఎకనామికల్ ఇంపాక్ట్ గురించి మీరు చాలా డీటెయిల్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు. మీ పర్సనల్ పోర్ట్ఫోలియో నుంచి, మీ పర్సనల్ ప్రొఫైల్ నుంచి. ఐడ్రీమ్ ముఖంగా రైట్ నో ఈ రోజున్న సిచ్యువేషన్ గురించి, మన స్టాక్ మార్కెట్ ఆల్రెడీ ఇంపాక్ట్ అవుతుంది చాలా హెవీగా. మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఓవర్ నైట్ ఎయిర్ లిఫ్ట్ చేయటం, ఓవర్ నైట్ ఎయిర్ డ్రాప్స్ చేయటం, ఇది ట్రంప్ స్టైల్. అవును. మొన్న వెనజులా నుంచి లీడర్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తే, తర్వాత ఇరాన్లో ఎయిర్ డ్రాప్ చేసి లీడర్ని లేకుండా చేశారు. అవును. వాళ్ళకుండే డిమాండ్ మన కంటి ముందు కనిపించేది న్యూక్లియర్ సిస్టమ్ని వాళ్ళు బిల్డ్ చేయకూడదు అనేది ఒకటి అయితే, రెండోది ఆయిల్ రిజర్వ్స్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది. సో బేసిక్గా వాళ్ళు దాని మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్టుగా కనపడుతుంది. వెనజులాని వాళ్ళు డ్రగ్స్, ఎక్స్వైజెడ్ రకరకాల పేరుతోటి వాళ్ళు అక్కడ ప్రెసిడెంట్ మేబీ ఎయిర్ లిఫ్ట్ చేసి ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్లీ స్పీకింగ్ దే నీడ్ దేర్ ఆయిల్ రిజర్వ్స్. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఆల్సో. సో బేసిక్గా మనకి ఇరాన్ ఆల్రెడీ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాంక్షన్స్ ఎదుర్కొంటుంది. బట్ స్టిల్ చైనా దాదాపుగా 85% ఇరాన్ ప్రొడ్యూస్ చేసేటువంటి ఆయిల్ని చైనాకి ఎక్స్పోర్ట్ చేయడం అనేది చూస్తున్నాం. చైనా ఇస్ ఇంపోర్టింగ్ దేర్ ఆయిల్. అట్ ద సేమ్ టైం ఫ్రమ్ రష్యా ఆల్సో. ఎక్కడెక్కడైతే శాంక్షన్స్ ఉన్నాయో అక్కడి నుంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా. సో బేసిక్గా ఈ యుద్ధం జరగడం వల్ల ప్రధానమైన సమస్య అందరం ఎదుర్కొంటుంది ఏంటి అని అంటే, భారతదేశానికి అయితే పర్టికులర్గా క్రూడ్ ఆయిల్ డెఫిషియన్సీ రావచ్చు అని. మనకి దాదాపుగా 40% క్రూడ్ మనకి యూఏఈ దగ్గర నుంచి వస్తుంది. మే నాట్ బి డైరెక్ట్లీ ఫ్రమ్ ఇరాన్, బట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో బేసిక్గా స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ ఏదైతే ఇప్పుడు మనకి కంట్రోల్లోకి తీసుకున్నారో ఇరాన్ వాళ్ళు, అక్కడి నుంచి ఏ షిప్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ కానివ్వము అని చెప్తున్నారు. దానివల్ల మన భారతదేశంలో 40% వరకు కూడా ఆయిల్ షార్టేజ్ రావచ్చు. దానివల్ల ఆయిల్ ప్రైజెస్ బాగా పెరుగుతాయి అటు ప్రపంచవ్యాప్తంగా కూడా. సో దానివల్ల ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతోంది. సో దానివల్ల అది స్టాక్ మార్కెట్కి మంచిది కాదు, ఇండియన్ ఎకానమీకి మంచిది కాదని చెప్పేసి రకరకాల పాయింట్స్ మనం మార్కెట్లో వింటున్నాం. ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ కేస్ సినారియోస్ని మనం మాట్లాడుకుందాం. భారతదేశానికి దాదాపుగా పర్ డే 5 మిలియన్ బ్యారల్స్ పర్ డే యూటిలైజేషన్ ఉంటుంది. దట్ ఈస్ ఇంక్లూడింగ్ ద డొమెస్టిక్ యూసేజ్ అండ్ ద ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ విల్ టేక్ 1.3 మిలియన్ బ్యారల్స్ పర్ డే. సో మనం డైరెక్ట్గా క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయం, రిఫైన్డ్ ప్రోడక్ట్స్ని. మన దగ్గర రిఫైనరీస్ ఉన్నాయి కదా, సో ఆ రిఫైనరీస్ ఫైనలైజ్ చేసినటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇన్ఫాక్ట్ ఉక్రెయిన్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. యా. సో దాదాపుగా హియర్ అండ్ దర్ వీ కెన్ సీ 25% to 30% వి ఎక్స్పోర్ట్ మన దగ్గర ఉన్న డైలీ రిక్వైర్మెంట్లో. సో బేసిక్గా ఈ ఎక్స్పోర్ట్స్ కానీ ఏవైతే మనం చేస్తున్నామో, లేదా డొమెస్టిక్ యూసేజ్ ఏదైతే ఉందో, వితౌట్ దట్ 40% క్రూడ్ ఆయిల్ మనం ఎంతవరకు సర్వైవ్ అవుతాం అదనే పెద్ద ప్రశ్న. మన భారతదేశం దగ్గర ఎక్స్పోర్ట్స్ ప్లస్ డొమెస్టిక్ యూసేజ్కి కలిపి 74 డేస్కి సరిపడా క్రూడ్ రెడీగా ఉంటుంది ఇప్పుడు. అరౌండ్ 2 months, 2.5 monthsకి. ఎక్స్పోర్ట్స్ని మైనస్ చేసామనుకోండి, ఇప్పుడు డొమెస్టిక్ డిమాండే ఉంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేయకుండా ఇండియాలోనే వాడుకున్నాం అనుకోండి, ఇట్ మైట్ గో అప్ టు 3 to 3.5 months ఆల్సో. ఏది జీరో ఇంపోర్ట్స్ మన ఇండియాకు ఉన్నాయని అనుకుంటే, అండ్ వీ హ్యావ్ అనదర్ 60% ఇంపోర్ట్స్ ఆల్రెడీ. ఆ 60% ఇంపోర్ట్స్ తోటి ఆర్ ఇండియా కెన్ ఆల్సో సర్వైవ్ ఫర్ ద లాంగర్ పీరియడ్. ఇన్ బిట్వీన్ ఇండియా ఖాళీగా కూర్చోదు. సో ఇండియా ఏం చేస్తుంది ఈ గ్యాప్లో? దే మైట్ టేక్ సమ్ ఇంపోర్ట్స్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా. ఒక 20% అమెరికా దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఒకటే ఒక సమస్య మనకి ఏంటంటే, రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడానికి లేకుండా మనం ఆల్రెడీ కొన్ని ట్రేడ్ డీల్స్ని చేసుకున్నాం. సో దానివల్ల మనం రష్యా దగ్గర నుంచి తీసుకోలేము, అమెరికా మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. దానివల్ల ఖర్చు బాగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కొద్దిగా పెరగచ్చు. సో ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల భారతదేశానికి ఏమైనా నష్టమా అని అంటే, ఇప్పుడుండేటువంటి సినారియో ప్రకారం మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ లెస్ దాన్ 1%, 1% ప్లస్ ఆర్ మైనస్లో తిరుగుతుంది, విచ్ ఈజ్ నాట్ అన్ ఆర్బీఐ కంఫర్ట్ జోన్. ఇన్ఫ్లేషన్ 4% దగ్గరలో ఉంటే ఆర్బీఐ కంఫర్ట్ అది.
4 ± 2 అని అంటారు బ్యాండ్ విడ్త్. అది అంటే 2% to 6% మధ్యలో ఉంటే ఓకే అని అంటారు. బట్ ద రియల్ టైంలో అది 4% ఉంటే ఇట్ ఈస్ గుడ్. సో 4% కూడా ఇన్ఫ్లేషన్ కనుక లేకపోతే కంపెనీస్ యొక్క రెవెన్యూస్ గ్రో కావు. జీడిపి పెరగచ్చు కాక కానీ కంపెనీస్ యొక్క రెవెన్యూస్ గ్రో కావు, నెట్ మార్జిన్స్ గ్రో కావు. సో ఇప్పుడు మనకు ఉండేటువంటి లో ఇన్ఫ్లేషన్ కంఫర్ట్ జోన్, ఇప్పుడు రాబోతున్నటువంటి హై క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఇది కుషనింగ్గా యాక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ లో ఇన్ఫ్లేషన్లో ఉన్నాం, అక్కడ రేట్లు పెరుగుతున్నాయి. సో మనకి ఇది ఆల్రెడీ కుషనింగ్ యాక్ట్ అవుతుంది. సో ఇమీడియట్గా మనకి ఇన్ఫ్లేషన్ ఏదో షూటప్ అయిపోయి భారతదేశం గందరగోళంలోకి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవు. షార్టేజ్ ఆఫ్ ఎనర్జీ కండిషన్స్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు మన భారతదేశానికి యాజ్ ఆఫ్ నవ్ అయితే లేవు. బట్ దెర్ ఈస్ అ ప్రాబ్లం, ఇంపోర్ట్స్ తగ్గుతాయి. యూజువల్లీ ప్రపంచంలో ఏ దేశానికి ఏం జరిగినా అంటే ముఖ్యంగా యుద్ధ వాతావరణం నెలకొంది అంటే దాని వెనక అమెరికా స్వార్థం ఉంటుంది, అమెరికా స్వలాభం ఎంతో కొంత ఉంటుంది, లేకపోతే అమెరికా దానికి సంబంధించి ఏదో యాక్షన్ తీసుకుంటుంది. డెఫినెట్లీ ఎస్. సో ఇక్కడ అమెరికా స్వార్థం, అమెరికా ఎకనామీ పడిపోకుండా ఉండడం కోసం చేసిన ఒక యుద్ధం అని అంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఏమవుతోంది, చైనా 85% ఆఫ్ ద ఇరాన్ ఆయిల్ని కొంటుంది. అండ్ ఇప్పుడు యుఏఈ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ కొనడానికి ఎవరికి అవకాశం లేదు. మిగిలిన సోర్సెస్ ఏంటి, అమెరికా మీద డిపెండ్ అవ్వాలి. అమెరికా మీద డిపెండ్ అయినప్పుడు అది డాలర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. డాలర్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఇప్పుడు ఏదైతే డీడాలరైజేషన్ మూమెంటం ఊపందుకుందో అది కొద్దిగా కంట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లా అని చెప్పేసి అమెరికా కంప్లీట్గా ఇరాన్ నేల మీద అడుగు పెట్టి యుద్ధం చేసి ఇరాన్ని క్యాప్చర్ చేస్తుంది అంటే అమెరికాకు ఆ సామర్థ్యం ఉందని నేను అనుకోను. వాళ్ళకి ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ అంత ఖర్చు పెట్టే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళ ప్రభుత్వం నడుపుకోవడానికి డబ్బులు లేకనే గత నవంబర్ డిసెంబర్లో అమెరికన్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. ప్రతి నెల దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి కండిషన్లో ఉండేటువంటి అమెరికా కంటిన్యూస్గా యుద్ధాన్ని చేసుకుంటూ ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేయాలని అటువంటి సిచ్యువేషన్ కాదు. ఇందులో మనం మరో కోణం చూడాలి. ఈ యుద్ధం అనేది కేవలం న్యూక్లియర్ని వాళ్ళు డెవలప్ చేయకుండా ఆపడం కోసమేనంటే అదొకటే సిచ్యువేషన్ కాదు. సో చైనాని లొంగ తీసుకోవాలన్నా లేకపోతే భారతదేశానికి వేరే ఒక ఆప్షన్ లేకుండా, ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఇండియా అండ్ చైనా, ఎనీ అదర్ కంట్రీస్ విచ్ ఆర్ డిపెండింగ్ ఆన్ యుఏఈ ఫర్ క్రూడ్ ఆయిల్, వాళ్ళందరినీ కూడా అమెరికా మీద ఎక్కువగా డిపెండ్ చేసుకోవడానికి ఇది ఒక ఆయుధం. సో ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వెనుజులాని టేక్ ఓవర్ చేశారు. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ని బాగా బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆపరేషన్స్ మొదలు పెట్టాలంటే వాళ్ళే భయపడుతున్నారు. ఎందుకంటే గతంలో కూడా వెనుజులా విషయంలో కంపెనీస్ దెబ్బతిని ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికాకి ఇది ఆయుధంగా మారుతుంది. ఎక్కడి నుంచి కూడా క్రూడ్ ఆయిల్ బయటకు పోదు, వీఆర్ ఓన్లీ ద సోర్స్. సో వెనుజులా దగ్గర నుంచి వాళ్ళ కంపెనీస్ని ఎంకరేజ్ చేసి క్రూడ్ ఆయిల్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి వేరే కంట్రీస్కి వాళ్ళకి ఛాన్స్ దొరికింది. దీని ద్వారా వాళ్ళకి డాలర్ బలపడటానికి మంచి అవకాశం దొరికింది. సో మేజర్గా దీని వెనకాల బిజినెస్ యాంగిల్ ఎక్కువగా దాగుందేమో నాకు అనిపిస్తుంది. కోర్స్ యుద్ధం చేయడం ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. సో ఇక్కడ మనం మరో కోణాన్ని కూడా ఆలోచించాలి. ఇప్పుడు కొట్టుకునేది ఇజ్రాయిల్ అండ్ ఇరాన్, దానికి సపోర్టర్ యుఎస్గా నిలబడితే మధ్యలో అదర్ యుఏఈ కంట్రీస్ అన్ని డ్యామేజ్ అయినాయి. యుఏఈ బాగా డ్యామేజ్ అయింది. దుబాయ్ మీద, అబుదాబి మీద, అన్నిటి మీద బాంబింగ్ జరుగుతుంది. ఎయిర్పోర్ట్స్ మీద బాంబింగ్ జరుగుతుంది. ఇవాళ యుఎస్ కాన్సులేట్ మీద బాంబింగ్ జరిగింది బిట్వీన్ ద సిటీ. సో బేసిక్గా కేవలం వాళ్ళ మీద దాడులు చేయడం కారణం ఏంటి, కేవలం అమెరికాకి వాళ్ళు స్థావరాన్ని ఇచ్చారు, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ని ప్రొవైడ్ చేశారు. వాళ్ళు అక్కడ స్థావరాలను ఇచ్చారు కాబట్టి వీళ్ళ మీదకి దాడి జరుగుతుంది. మొన్నటి వరకు యుఏఈ అనేది సేఫెస్ట్ కంట్రీగా పిలుచుకోబడేది. అక్కడ ఎటువంటి సమస్యలు ఉండవు, యుద్ధాలు జరగవు అక్కడ. ఈ రోజుతో అది పోయింది. బై డిఫాల్ట్గా యుఏఈ కూడా అమెరికా మీద ఒక పీరియడ్ తర్వాత ప్రెషర్ పెట్టడం మొదలు పెడుతుంది. ఎందుకు, వీళ్ళు చేసే యాక్షన్స్ వల్ల ఈ కంట్రీ ఇప్పటి వరకు ఏదైతే బిల్డ్ చేసుకుందో సో కాల్డ్ టూరిజం రెప్యుటేషన్ అది మొత్తం పాడైపోయింది. సో బేసిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇది రోజులు గడిచే కొద్దీ అటు అమెరికా మీద కూడా ప్రెషర్ బిల్డ్ అవ్వడం అయితే డెఫినెట్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. ఇలాంటి టైంలో ఇండియా సూపర్ పవర్ అవ్వకపోయినప్పటికీ కాస్త బెనిఫిట్ తీసుకోవడానికి ట్రై చేయొచ్చు కదా. ఎందుకు అంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పేసి అమెరికా చెప్పింది ఇండియాకి. మెయిన్ రీజన్ మీరు అన్నట్టే డీడాలరైజేషన్. ఎందుకంటే డాలర్తో సంబంధం లేకుండా రష్యా ఇండియా లావాదేవీలు చేసుకుంటున్నాయి కాబట్టి ఇప్పుడు అది కాస్త ఏదోలో భయపెట్టో బామాలో ఆపేసింది. బట్ అగైన్ ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటే సేఫే కదా. సో బేసిక్గా మనకు ఆల్రెడీ ట్రేడ్ డీల్ జరిగింది. ట్రంప్ అనేవాడు మొండోడు. సహజంగా మనము స్ట్రిక్ట్గా ఉండేవాడితో పెట్టుకోవచ్చు, మంచోడితో పెట్టుకోవచ్చు, కానీ ఇట్లాంటి వాళ్ళతోటి సహజంగా పెట్టుకోరు. బికాజ్ మన మేజర్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా అమెరికా మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. మన ఐటీ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా అమెరికా మీద ఆధారపడింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద ఐటీ ఎక్స్పోర్ట్స్. ఐటీ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి బతికేటువంటి భారతీయులు. సో దాన్ని మొత్తాన్ని పాడు చేసుకునే సిచ్యువేషన్లో ఈవెన్ ఇండియా కూడా రెడీగా ఉండదు. ప్రస్తుతానికి మౌనాన్ని వహిస్తుంది. ఇండియాకు ఒక పేరుంది, డిప్లొమాటిక్ నేషన్. అంత ఈజీగా ఎటు స్టాండ్ తీసుకోదు. దే విల్ వెయిట్, సిచ్యువేషన్ని బట్టి దే విల్ టేక్ అన్ యాక్షన్. డిప్లొమాటిక్గా ఉంటారు, శత్రువుని కొని తెచ్చుకోరు వాళ్ళు.
సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా అనేది ఎదురు చూస్తారు. సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తారు. అటు రష్యా ఉక్రెయిన్ గొడవ జరుగుతున్నప్పుడు కూడా ఎటువైపు స్టాండ్ తీసుకోలేదు భారతదేశం. మనం రష్యాకి చాలా దగ్గర వాళ్ళమే. బట్ స్టిల్ ఎటువంటి స్టాండ్ తీసుకోకుండా సంధి కుదిర్చడానికి ఇంతకాలం పాటు ప్రయత్నం చేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఆ యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి సరే, మన మార్కెట్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? మనకి యుద్ధం వీకెండ్ స్టార్ట్ అయింది, మార్కెట్ ఓపెన్ అయింది మనకి సోమవారం. మార్కెట్ ఓపెన్ అయిపోతే ఏదో పెద్ద క్రాష్ వస్తుందని అనుకున్నాం. సర్ప్రైజింగ్లీ మార్కెట్ 24,800 దగ్గర క్లోజ్ అయింది. ఆఫ్ కోర్స్ దేర్ ఈజ్ సమ్ నెగటివ్, అంటే ఇప్పుడు బాగా ఎస్కలేట్ అవుతుంది ఈ యుద్ధము. ఎస్కలేషన్స్ వల్ల ఫ్యూచర్స్ అవన్నీ కూడా కొద్దిగా వీక్ అవుతున్నాయి. గిఫ్ట్ సిటీ కూడా బాగా వీక్ అయింది, ఆ గిఫ్ట్ నిఫ్టీ కూడా. సో మేబీ 4,300 24,200 ఆ రేంజ్లో మార్కెట్ ఓపెన్ అవడానికి చాలా హై ప్రాబబిలిటీ ఉంది. కానీ హిస్టారికల్గా మనం ఒకసారి మార్కెట్ని గమనిస్తే 1999 కార్గిల్ వార్ జరిగినప్పుడు మార్కెట్ 8 to 10% పడింది. పడి అక్కడే ఉండిపోయింది అని అంటే వితిన్ 3 to 6 months 30% పెరిగింది. అప్పటికి కార్గిల్ వార్ ఆగలేదు, కార్గిల్ వార్ జరుగుతూనే ఉంది. అటువంటి టైంలో మార్కెట్ రివర్స్ కూడా అయిపోయింది. పెహల్గామ్ అటాక్ జరిగినప్పుడు మార్కెట్ రియాక్షన్ తీసుకోలేదు. గల్ఫ్ వార్ జరిగినప్పుడు మార్కెట్ రియాక్షన్ తీసుకోలేదు. సో పార్లమెంట్ దాడులు జరిగినప్పుడు మార్కెట్ పెద్దగా రియాక్షన్ తీసుకోలేదు. మార్కెట్ రియాక్షన్ ఆ 1 day 2 days లేదా ఒక టైం ఫ్రేమ్ వరకు తీసుకున్నా మళ్ళీ రికవర్ అయిపోతుంది. ఈవెన్ ఇప్పుడు మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా మార్కెట్ కొద్దిగా రియాక్షన్ తీసుకున్నప్పటికీ దాని యొక్క రికవరీ కూడా విత్ ఇన్ మంత్స్లోనే జరిగింది. సో ఆ టైం ఫ్రేమ్లో ఏదైతే ఆ ఫాల్ ఉందో ఆ టైంలో ఓపిక పట్టాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది. ఆ కొంచెం టైం ఫ్రేమ్ మనం ఓపిక పడితే చరిత్ర ఏం చెప్తుంది అని అంటే ఫాల్ ఎంత ఫాస్ట్గా వస్తుందో రికవరీ అంతకంటే ఫాస్ట్గా వస్తుంది. బౌన్స్ బ్యాక్ డబుల్ స్పీడ్ తోటి వస్తుంది. మార్కెట్ మనకి 1999లో హై నుంచి ఎంతైతే పడ్డదో మన హై నుంచి కింద నుంచి క్యాలిక్యులేట్ చేయట్లేదు, పై నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 20% పెరిగింది. కార్గిల్ వార్ లాంటి సందర్భాల్లో, ఇటువంటి సందర్భాలు మనం ఆల్రెడీ ఎన్నోసార్లు మార్కెట్ని చూసాం. అండ్ రెండో అంశం వచ్చేసరికి మార్కెట్ ఆల్రెడీ ఇటువంటి ఒక యుద్ధాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇదేం కొత్త విషయం కాదు. మార్కెట్ ఈజ్ యాంటిసిపేటింగ్ దిస్ ప్రాబ్లం. సో మార్కెట్ కొంతవరకు ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసి ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం పెద్ద ఎత్తున ఫాల్ ఉంటుంది అని అంటే ఎస్ ఉండొచ్చు. ఎంత అంటే ఒక 5% ఉండొచ్చేమో, అంత మంచి పెద్దగా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది కూడా కవర్ అయిపోతుంది. సో మార్కెట్ ఎప్పుడు కూడా యుద్ధం జరిగినంత కాలం కింద పడే ఉండదు. రష్యా ఉక్రెయిన్ ఇప్పటికీ యుద్ధం ఆగలే, మార్కెట్ వెంట ఇదేనా అంతే. మొదటి ఒక వారం 10 రోజులు కొంచెం అలజడి ఉంటుంది, ఆ తర్వాత మార్కెట్ విల్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్, దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదేమి కంటిన్యూస్గా ప్రాబ్లం. ఏదైనా ఎస్కలేషన్ అంటే న్యూక్లియర్ యుద్ధం దాకా దారితీస్తుంది అని అంటే హూ కెన్ అఫోర్డ్ న్యూక్లియర్ వార్ నౌ? ఎవరి కోసం న్యూక్లియర్ వార్ చేస్తారు? ఇట్స్ అ ప్రాబ్లం బిట్వీన్ ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్. ఇట్స్ ప్రాబ్లం బిట్వీన్ ఫ్యూ లీడర్స్. అది వాళ్ళ వరకే పరిమితం చేస్తారు. న్యూక్లియర్ వార్ దాకా అటు చైనా కూడా అడుగులు వేయదు. చైనా కూడా ఇరాన్కి న్యూక్లియర్ యుద్ధం చేస్తాను నీతో అని చెప్పి ఏ అడుగులు వేయదు. మహా ఏదో డిఫెన్స్ ప్రోడక్ట్స్ని వాళ్ళకి సప్లై చేస్తారు అంతే. ఇరాన్ బైస్ డిఫెన్స్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ చైనా. సో చైనా బైస్ క్రూడ్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్, దట్ ఈస్ దేర్ డీల్. మహా అయితే అది సప్లై చేస్తారు అంతే. అంతకు మించి దాన్ని ఎస్కలేట్ చేసేదాకా వేరే కంట్రీస్ డైరెక్ట్గా దిగి యుద్ధాన్ని చెయ్యవు. మేబీ ది ఓన్లీ సప్లై. ఇంతకుముందు ఉక్రెయిన్కి నాటో కూటమి ఆయుధాలను ఎట్లయితే సరఫరా చేసిందో ఇట్ విల్ కంటిన్యూ విత్ ఇరాన్ అంతే. వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం నడపడానికి డబ్బులు లేవు. రోజుకి 7,000 కోట్ల రూపాయలు యుఎస్కి ఖర్చు అవుతుంది యుద్ధం చేయడానికి. ఎంతకాలం ఎఫోర్డ్ చేస్తారు? దట్ వాస్ ద బిగ్గర్ క్వశ్చన్. ఒకవైపు ఇన్ఫ్లేషన్ పెరుగుతోందని వాళ్ళు ఏడుస్తున్నారు, ఇంకోవైపు వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయని ట్రంప్ ఏడుస్తున్నాడు, మరొక వైపు ప్రభుత్వాన్ని రన్ చేయడానికి డబ్బులు లేవని ఏడుస్తున్నారు. ఇటువంటి టైంలో యుద్ధాన్ని ఎక్కువ కాలం ఎఫోర్డ్ చేయలేరు. ఇట్ మైట్ కంటిన్యూ ఫర్ కపుల్ ఆఫ్ వీక్స్. ఒకవేళ అంతకు మించి కంటిన్యూ అయినా మార్కెట్స్ పట్టించుకునే అవకాశాలు కనిపించట్లేదు. సో ఫైనల్గా చెప్పాలి అని అంటే మనకు అంత భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ బీ ప్రిపేర్డ్ ఫర్ 5% ఫాల్. ఇట్స్ ఎ డీసెంట్ కరెక్షన్ కదా. 5% ఇస్ నాట్ ఎ బిగ్గర్ కరెక్షన్. సో విన్నారు కదండి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది. మార్కెట్కి సంబంధించి ఒక ఫ్యూచర్ అనేది ఒక అప్ టు 3 months వరకు అయితే ఈ విధంగా ఉండబోతుందని ఒక క్లారిటీ అయితే ఇక్కడ రేవంత్ చల్మల గారు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఈ యుద్ధ వాతావరణానికి కంట్రీ ఏ విధంగా రెడీ అవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇండివిజువల్గా ఒక ఇండియన్ సిటిజన్ అనేవాడు ఫైనాన్షియల్గా ఎలా రెడీ అవ్వాలి, దానికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటే బెటర్, ఇలాంటి యుద్ధం అనే కాదు ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా సరే మనం ఏ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఒక గట్టిగా స్ట్రాంగ్గా మన ఇంటిని లీడ్ చేయగలం అనేది తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్ కోసం స్టే ట్యూన్. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి
huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.